హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'వి బేరీ ద డెడ్' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక హర్రర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో జాంబీస్ వచ్చే కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ చూడడానికైతే బాగానే ఉంటాయి. మూవీ కంప్లీట్‌గా లేడీ ఓరియెంటెడ్ మూవీ. తనతో వచ్చే క్లైమాక్స్‌లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అవి చూడడానికి కూడా బాగుంటాయి. సో, ఈ మూవీలో ఒక చిన్న ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ కూడా చూడడానికి బాగుంటది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఈవాకి కొత్తగా పెళ్లవుతది. తన హస్బెండ్ బిజినెస్ పర్పస్ మీద టాస్మానియా వెళ్తాడు. అప్పుడు ఈవా ఒక న్యూస్ ఉండేది. అదేంటంటే టాస్మానియాలో ఒక విపత్తు జరిగి అక్కడ జనం అందరూ చనిపోయారని చెప్పి ఉంటది. సో, ఆ న్యూస్ వినంగానే ఈవా తన హస్బెండ్ వెతుక్కుంటా ఆ ప్లేస్‌కి వెళ్తది. అక్కడికి వెళ్ళాక చాలా మంది చనిపోయి ఉంటారు. కొంతమంది జాంబీస్ లాగా మారి ఉంటారు. కానీ ఈవ మాత్రం తన హస్బెండ్‌ని వెతుకుతూనే ఉంటది. సో, లాస్ట్‌కి తన హస్బెండ్ దొరికాడా లేడా అసలు ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకొని ఈ మూవీలో కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ పెడతారు. అది చూడడం కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఒక ఎక్స్‌పెరిమెంటల్ వెపన్ వల్ల ఆ ప్లేస్ అంతా నాశనం అయిపోద్ది. అక్కడ ప్రజలు కూడా అందరూ చనిపోతారు. సో, ఆ శవాల మధ్య నుంచే తన హస్బెండ్ ఎవరని వెతుక్కునే సీన్స్ కొంచెం చూడటానికి కొంచెం ఎమోషనల్‌గా, హార్ట్ టచింగ్ కూడా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ లాస్ట్ దాకా ఈవ తన హస్బెండ్‌ని వెతుకుతూనే ఉంటది. అలా వెతికే ప్రాసెస్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేది కొంచెం ఎమోషనల్‌గా పాటు కొంచెం యాక్షన్ సీన్స్ కూడా పెడతారు. అది చూడడం కూడా పర్లేదు బాగానే ఉంటాయి. సో, ఆ జాంబీస్ వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ చూడడానికైతే పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తది. మూవీలో కొన్ని జాంబీ సీన్స్ పెడతాడు. ఆ సీన్స్ కూడా చాలా రొటీన్‌గా, బోరింగ్‌గా కూడా అనిపించాయి. అయి ఈ మూవీకి పెద్దగా హైలైట్ కాలేదు. ఆ సీన్స్ ఇంకొంచెం బెటర్‌గా చూపించుంటే బాగుండేదనిపించింది. ఆ జాంబీస్ వచ్చే కొన్ని యాక్షన్స్ ఇంకొంచెం డోస్ పెంచుంటే బాగుండేదనిపించింది. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ 30 మినిట్స్ ఉంది. వాళ్ళు అనుకున్న స్టోరీని చాలా సింపుల్‌గానే తీసుకెళ్తారు. ఒక ఎక్స్‌పెరిమెంటల్ వెపన్ వల్ల ఆ ప్లేస్ నాశనం అయిందని చూపిస్తారు. అలా కాకుండా కొంచెం ఈ డీటెయిల్‌గా స్టోరీ చూపించుంటే బాగుండేదనిపించింది. ఇంకా హీవా తన హస్బెండ్‌ని వెతుకుతూనే ఉంటది. క్లైమాక్స్‌లో తన హస్బెండ్ దొరికాడా లేదా అనేది ఒక చిన్న ట్విస్ట్ అయితే పెట్టారు. అది చూడడానికి బాగుంటది. ఆ ట్విస్టే ఈ మూవీ కొంచెం హైలైట్‌గా అనిపించింది. దాంతో పాటు క్లైమాక్స్‌లో మంచి ఎమోషనల్ సీన్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ సీన్స్ అనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో యువ క్యారెక్టర్ బాగుంటది. తన క్యారెక్టర్ తగ్గ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగుంటది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీ టెలింగ్ కాస్త పర్లేదు బాగుంటది. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగుంటది. ఏదో ఒకసారి చూడొచ్చు. ఆ జాంబీ సీన్స్ ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించండి బాగుంటది అనిపించింది. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.